అరాచకాలు బెలూచ్ ప్రాంతానికి సంబంధించిన సహజ వనరులు చైనాకి ఇచ్చేసింది పాకిస్తాన్ సైన్యం. ప్రభుత్వాలు పపెట్ మాత్రమే. అక్కడ చైనా వాళ్ళు ఏం చేశారు, క్రమంగా ఆ ప్రాంత ప్రజలు తమని పనిలో పెట్టుకోమంటారు, లేదా అక్కడ సహజ వనరులు తీసుకెళ్ళొద్దంటారు. అందుకని అక్కడ ప్రజలందరినీ కూడా ప్రాణాలు తీయించే పనిని పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఐఎస్ఐ చేతన చైనా చేయించింది. అనేక మంది అక్కడ వృద్ధులు, మహిళలు తప్పించి ఇంకెవరు మిగిలిలేరు. మహిళల్లో కూడా వృద్ధ మహిళలు, మధ్య వయస్కురాలైన మహిళలు, చిన్నపిల్లలు తప్పించి యుక్త వయస్కులైన మహిళలు కానీ, యుక్త వయస్కులైనటువంటి మగవాళ్ళు కానీ లేరు. వాళ్ళు జైళ్ళలోనే పెట్టారా, నిర్బంధ శిబిరాల్లో పెట్టారా, చంపేశారా, ఎవరికి తెలియదు. ఆ మధ్యన మాత్రం 2-3 చోట్ల వందల కొద్ది గుట్టల కొద్ది శవాలని వీళ్ళు అన్నటువంటి తేలింది. అందుకనినే ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు పారిపోయి అక్కడ ఉన్నటువంటి అడవుల్లో తలదాచుకుంటూ బెలూచ్ రెబల్స్గా మారి పాకిస్తాన్ సైన్యం మీద దాడులు చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం లాంటిది కూడా చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆ మధ్యన ఇమ్రాన్ ఖాన్ అదే నిలదీశాడు. ఆ తర్వాతనే సైన్యం తీసుకెళ్ళి అతని బొక్కలో దోసింది. ఇప్పుడు మరి ఇతన్ని కూడా ఏమైనా బొక్కలో దోస్తారా ఏంటనేది తెలియదు. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామంలో ఎవరైతే మౌలానా ఫజుల్ ఉర్ రెహమాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీని ప్రశ్నించుకొచ్చారు. ఇతను జేయుఐపి లీడర్ మౌలానా ఫజుల్ ఉర్ రెహమాన్ ఓపెన్గా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. కేపీకే ప్రాంతంలో, ఖైబర్ పఖ్తూన్ఖా ప్రాంతంలో జరిగినటువంటి మీటింగ్లో అసలు పాకిస్తానీ అథారిటీ సమాధానం చెప్పాలి. బెలూచిస్తాన్ ప్రజలు ఎక్కడ ఉన్నారు, బెలూచిస్తాన్ ప్రజలు ఎంతమంది కిడ్నాప్ అయ్యారు, ఎంతమంది ప్రాణాలు తీయబడ్డారు, ఎంతమంది శిబిరాల్లో ఉన్నారు, నిర్బంధ శిబిరాల్లో లెక్క చెప్పాలంటూ అక్కడ భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించడంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆ ఉద్యమంలోకి ఎంటర్ అవుతున్నాయి.